బ్రహ్మ విష్ణు ఇదంతా కూడా మన అదే చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సృష్టికర్త ఉన్నాడు, పరిపాలకుడై ఉన్నాడు, తోడై ఉండేవాడు ఉన్నాడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు. రైట్. అంటే దేవుళ్ళు ఉన్నారు, బట్ ఏందనంటే ఆ దేవుళ్ళందరినీ మీరు యేసు రూపంలో మీరు పొలుచుకుంటారు, మొక్కుకుంటారు, పూజిస్తారు. హిందువులు కృష్ణుడు, లేకపోతే శివుడు, లేకపోతే రాముడు, లేకపోతే వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి రూపంలో కొలుచుకుంటారు అంతే. కానీ ఒకటి చెప్తున్నాను వినండి, ఏ పేరు పోల్చినా ఆయనే రాడు. ఎందుకంటే శుక్లయజుర్వేదం చెప్పింది ఆయనకు ఒకటే, ఆయన ఒక్కడే. అన్ని పేర్లు ఆయనకే ఉన్నాయి. మనం ఏ పేరుతో పిలిచినా ఆయన స్పృహలోకి రావాలి. ఏమని పిలవాలి అసలు? అంటే దేవుడు రావాలి అని అంటే సరే, నేను ఒకటి చెప్తాను, మొత్తం అందరికీ, సమాజం అందరికీ చెప్తాను. ఏ పేరుతో పిలవకండి. ఒక 30 రోజులు తపస్సు పోనండి. ఏమని? ఏ చర్చికి వెళ్ళొద్దు, గుడికి వెళ్ళొద్దు, మసీదుకి వెళ్ళొద్దు, అసలు ఏ పేరు పిలవకండి. సృష్టిని చేసిన దేవుడా, మనుషుల్ని చేసిన దేవుడా, మీరెవరు అని అడగండి. ఓ నెల రోజులు యథార్థంగా అడిగితే ఎవరు సృష్టికర్తో ఆయనే వస్తాడు, ఆయన ప్లేస్లో ఇంకెవరు రారు. రావడం కుదరదు. మన మనసుకి యథార్థత అనే ఓ కోట నిర్మించబడితే చాలు, ఆయనే వస్తాడు. అబద్ధం ఇంటూ అబద్ధం మిగిలేదు అబద్ధం. ఓకే, అంటే అన్ని అబద్ధాలు అదంతా మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ ఉంటే మరి ఎన్ని వేల మంది ఎందుకు క్రిస్టియానిటీ నమ్మిరా అని అంటే? అదే చెప్తున్నాకండి, ఇన్ని వేల మంది క్రిస్టియానిటీ నమ్ముతున్నారు కదా. క్రైస్తవులందరికీ ఒక చిన్న సవాల్ ఇవ్వండి. ఒక 2 సంవత్సరాల పాటు లేదు 1 సంవత్సరం పాటు ప్రపంచం మొత్తం అసలు భారతదేశంలో ఎక్కడా కూడా క్రైస్తవ ప్రచారం జరగకుండా చూసుకుంటాం. చర్చి పైన మైక్ పెట్టడం, ఇంకోసారి వీధుల్లోకి వచ్చి సువార్త చేయం. ఒక 1 ఇయరే, ఎక్కువ రోజులు వద్దు, చేయకుండా ఉండమని చెప్పండి. అన్ని వేల మంది నమ్ముతున్నారుగా. క్రైస్తవ్యం బతికేంటో తెలిపోద్ది. నేను చెప్తున్నా అండి, క్రైస్తవ్యం ఇస్ నథింగ్ బట్ ఎ మార్కెటింగ్ రిలీజియన్. వీళ్ళందరూ వీధుల్లోకి వచ్చే సువార్త పేరుతో మార్కెటింగ్ చేసుకుంటున్నారు కాబట్టి సస్టైన్ అవుతుంది. అది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మత వ్యాప్తి వల్ల పాస్టర్లకు ఏం లాభం అంటే? మత వ్యాప్తి వల్ల పాస్టర్లకే లాభం. ఇప్పుడు 10 మంది విశ్వాసులు ఉన్నారనుకోండి, 10 దశంభాగాలు వస్తాయి. 100 మంది విశ్వాసులు ఉంటే 100 దశంభాగాలు వస్తాయి. అంతే. దశంభాగం కోసమే కదా వీళ్ళ తాపత్రయం అంతా. ఈరోజు నిజమైన దేవుడు లేకపోతే నిజమైన సత్యపదం తెలుసుకోవాలి అనుకుని వెళ్ళిన వాళ్ళైతే కనుక అక్కడ నిజం లేదని తెలిసిన వెంటనే వచ్చేస్తారు. ఈరోజు నేనున్నానండి, నా దగ్గరికి వచ్చి బాబు హిందుత్వం మొత్తం అబద్ధం అని చెప్పేసి ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, ఓకే ఏ విధంగా అబద్ధం అంటే చెప్పండి అని చెప్పి అడుగుతా. చెప్తున్నప్పుడు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, నాకు డౌట్ వస్తే అలా కాదండి దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తాను. ఓకే. కానీ వీళ్ళు బాబు క్రైస్తవ్యం అబద్ధం అని చెప్పి నేను అన్నాను అనుకోండి, ఇదిగో అలాంటి వాళ్ళతో వాదించొద్దు, మూర్ఖులతో వాదించకూడదు, అపహాసికులు కూర్చుంటే చోట కూర్చొని రాదు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకు వాదిస్తే నష్టం ఏంటి? వాదిస్తే మూర్ఖులతో వాదించొద్దు అని వాళ్ళే అన్నారు. అరే మూర్ఖులతో మేం కదండి వాదిస్తుంది ప్రతిరోజు. ఇప్పుడు ఒక పుస్తకం పట్టుకుని దీనిలోనే సమస్తం ఉంది, నాకు అన్నీ తెలుసు అంటున్నాడు మూర్ఖుడు. అటువంటి మూర్ఖుడితో నేను వాదిస్తున్నాను, తప్పట్లేదు నాకు. రైట్. ఎందుకంటే ఆడి మూర్ఖత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి సొసైటీకి. కానీ నేను ఉపనిషత్తులు కావచ్చు, లేకపోతే బ్రహ్మసూత్రాలు కావచ్చు, ఇతిహాసాలు, పురాణాలు, నీతి సూత్రాలు ఇవన్నీ చదువుకుని కూడా నాకు ఇంకా ఏం తెలియదండి అని చెప్పేసి అంటున్నా. ఎందుకంటే అవన్నీ నేను బైహార్ట్ చేయాల, ఇంపార్టెంట్ మాత్రం బైహార్ట్ చేసుకున్నాను. బట్ దాని వాల్యూస్ అన్నీ నేను అర్థం చేసుకుని ఉన్నాను. కానీ నేను తెలుసుకున్నది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది నిరంతరం ఉంటూనే ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో మాత్రం జ్ఞాన ప్రవాహము అంటారు జ్ఞానాన్ని. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము జ్ఞానము పరమాత్మ అనంతమయ్యి వాటి గురించి ఎవ్వడూ ఎప్పటికీ పూర్తిగా తెలుసుకోలేరు.